హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక ఖాళీగా ఉండే బదులు డే బై డే బ్లాగ్స్ అనే వేద్దామని అనుకుంటున్నాం. ఇక మీరు నచ్చినా నచ్చకపోయినా నా వీడియోలు చూస్తూనే ఉండాలి. ఏంటి మమ్మీ ఎవడు అట్లుంటది మరి. ఇక ఏం లేదు, ఎయిర్పోర్ట్ పికప్ ఉన్నది, పోతున్నా 10:30కు ఉన్నది. కానీ ఇక జప్పునే పోతున్నా, పోయి ఫ్యూల్ కొట్టించుకోవాలి, ఎయిర్పోర్ట్ పోయి డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఇది కాదు యాక్చువల్గా గెటప్ మనది, నెక్స్ట్ లెవెల్ గెటప్ ఉంటుంది ఇంకోటి, అది వేసుకొని ఇంకా చేసేయాలి. ఎట్లున్నారు అందరు? మంచిగా ఉన్నారా? మరి ఏంది పరిస్థితులు? ఎండాకాలం అయితే చంపుతున్నది. ఈ అక్క మామూలుగా లేదు. నా బండి అయితే నా రక్తం తాగుతుంది, వశం అయితలేదు. పెట్రోల్ పోసి 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 యాస్టక్ వస్తుంది. అప్పుడప్పుడు ఈ ఖాళీ జాగం చూసినప్పుడు అలా ఈడొక 300 గజాలు కొనుక్కుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఊళ్ళో 2 ఎకరాలు అమ్మలే కావచ్చు. అవ్వ అమ్ముకొని కొనుక్కుండేది ఈడ. ఇక అవి ఉన్న దాంట్లో ఇక శాతగానప్పుడు ఇంటికి పోయి ఇంత ఎగసమన్నా చేసుకుంటే నిమ్మలంగా ఉంటుంది పానం. దీని ఇంకా మా ఈడ షోరూమ్ కూడా పడ్డది, బజాజ్ ఆటోది. ఇది ఎల్బీ నగర్ చౌరస్తా. అసలు ఇదైతే నాకు అమేజింగ్ అనిపించింది, ఎందుకంటే ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. ప్రైడ్ ఆఫ్ నేషన్, విక్టరీ, స్పోర్ట్స్ ఇన్ ద మైండ్ అంట. ఇక్కడ కనిపించే బొమ్మలన్నీ మన 24లో ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళవి. అసలు ఇదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, సూపర్గా వేసిర్రు. ఇది చాలా బాగుంది. ఇది అంటే జనాలకి తెలియాలి కదా, ఆ ఇంటెన్షన్లో నేను అనేది. వీటి కూడా అసలు అమేజింగ్ అనిపిస్తుంది ఇది చూసినప్పుడల్లా. మనకి ఎట్లుంటుంది అంటే ఓన్లీ క్రికెట్ అంటేనే పిచ్చి, మామూలు పిచ్చి కాదు, పీక్స్ ఉంటుంది మనకి ఇండియాలో. సో అట్లాంటిది ఇప్పుడిప్పుడే కొద్దిగా అన్ని గేమ్స్లల్లో మనోళ్ళు కొద్దిగా మంచిగా పై చేయి సాధిస్తున్నారు, ఒలింపిక్స్లలో మెడల్ కొడుతున్నారు. అదొకటి మన కంట్రీ కూడా, మన గవర్నమెంట్లు కూడా కొద్దిగా స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేస్తున్నాయి. అదొకటి మంచిగా ఉంది. సో ఇట్లానే ఇంకా ముందుకు పోవాలి, పొట్టు మెడల్స్ కొట్టాలి అని ఆశిస్తున్నాను నేనైతే. కొద్దిగా ఎంకరేజ్ చేయాలి జనాలను కూడా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని. ఏది ఇంట్రెస్ట్ ఉంటే అల్లకే దోషి తెంగాలి కొడుకుల్ని, అట్లయితేనే వస్తుంది. కానీ ఇంకా ఏది ఇంట్రెస్ట్ లేకున్నా కానీ మన ఆశల్ని వాళ్ళ మీద రుద్దితే అది ఎల్లెలకల పట్టు తప్ప ఏమి ఉండదు వచ్చు. సో అదన్నట్టు సరే, పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే గట్ట పంపిస్తేనే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. కాబట్టి అరే నాయన డిగ్రీ అన్న చదువురా బై, డిగ్రీ దాకానన్నా చదివితే జర బాగుంటుంది రా, ఇజ్జత్ ఉంటుంది మార్కెట్లో అన్నట్టు అట్లా చెప్పుకోవాలి తప్ప నచ్చంది రుద్దితే అది వేస్టే. అది ఎంత చేసినా కానీ వేస్టే. వాడు ఎల్లెలకల్నే పడతాడు, తీరం దాటాడు వాడు ఎప్పటికీ, మధ్యలోనే వీక్తాడు. సో వానికి ఇన్ కేస్ వానితో కాదు అన్ననాడు వాడు డిగ్రీ ఏదో ఒకటి చేసి ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒక జాబ్ చేసుకుంటాడు. వాడంతలో వానికి తెలివి అంటే మైండ్కి అర్థమవుతుంది, మైండ్ కూడా మెచ్యూర్డ్ అవుతుంది అప్పటి వరకు. కాబట్టి సో వానికి అర్థమైన నాడు వాడే ఆటోమేటిక్ అన్ని మూసుకొని ఏదో ఒక పని చేసుకుంటాడు అంతే. ఇంకా ఆప్షన్స్ ఏమి ఉండవు అంతే. ఇంకా అంతకు మించి ఏముంది, పుట్టినాక ఏదో ఒకటి చేసుకోవాలి తప్పది. ఉన్నన్ని రోజులు నిమ్మలంగా ఉండాలి. కాకపోతే మోస్ట్లీ అయితే ఏదో ఒకటి సాధించాలి అనే కాన్సెప్ట్ మాత్రం మైండ్లో ఉండాలి. అంటే మనదేందో మనకు ఒక గుర్తింపు అనేది వచ్చేటట్టు బతకాలి, అదన్నట్టు ముచ్చట. ఎప్పుడు కానీ ఒక చేతి కింద మోచేతి నీళ్ళు తాగాలనే కాన్సెప్ట్లను అయితే బతకద్దు. మనదేందో మనం నిలబడాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. వీడి సాయం చేస్తేనే వస్తామేమో పైనకి, వాడి సాయం చేస్తేనే వస్తాడేమో, అవన్నీ ఉండదు. ఫస్ట్ చిన్నగానైతే స్టార్ట్ కావాలి. స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా మనకి లైన్ దొరుకుతుంది అంతే, ఇరుక్కొట్టేయచ్చు తర్వాత. సో అదన్నట్టు చూద్దాం ఇంకా ముందట ఏమేమి ఉందో. ఇప్పుడు ఇక మెల్లగా పెట్రోల్ పంపులకు అయితే వచ్చిన, ఇక పెట్రోల్ పోసుకోవాలి. అరే పని చేయని వాళ్ళకు, ఆడోళ్ళు పని చేస్తుర్రా బంకులల్లో, మీకేం రోగం రా? రాత్రులు బండ్లు వేసుకొని తిరుగుతారు గాడిదల లెక్క. వద్దొద్దు, నార్మల్ వద్దొద్దు, రేట్ ఎక్కువ, దాంతో యూజ్ కూడా ఏం లేదు. వద్దు, అవసరం లేదు, నా బండి మస్తు మైలేజ్ వస్తుంది. వద్దు మేడం, నాకు చాలా.
మేడం అయితే మెల్లగా పవర్ పెట్రోల్ కొడదామని చూసింది మనకు, కానీ మనకి ఎందుకు అవసరం లేదు అది. ఇప్పుడు ఎయిర్ పెట్టించుకోవాలి నైట్రోజన్. సో మనకు తగ్గింది ఇది. ఇట్లా పెట్టిరు అన్నట్టు బండ్లు అడ్డం పెడితే ఇప్పుడు నేను ఎట్లా పోవాలి వెనకకి? వాడు లొల్లి పెట్టుకుంటున్నాడు. అక్కడ కనిపిస్తున్న కార్లన్నీ క్యూ అక్కడ ఎక్కడి వరకు ఉంది చూడండి. అక్కడ ఎక్కడో ఉంది ఆ కొనకి. వాళ్ళంతా సిఎన్జి కొట్టించుకోవడానికి సిఎన్జి కార్లు తీసుకుంటే వాళ్ళ ఇళ్ళ కంటే ఎక్కువ ఇక పెట్రోల్ పంపులనే ఉండాల్సి వస్తుంది బతుకంతా. సిఎన్జి బండ్లు తీసుకుంటే బాగానే ఉందంట మైలేజ్, కానీ అట్లా క్యూ ఉంది కదా, ఆ క్యూ ఏ పెట్రోల్ పంప్లో కూడా అదే క్యూ. దీని అమ్మ జీవితం బతుకంతా రోడ్ల మీదనే. మొడ్డల డ్రైవింగ్ ఫీల్డ్ ఎవరు రాకుర్రు వీళ్ళకు. బొచ్చు తీటుంటే వాడు ఇక చేసిన వాళ్ళ మొడవుడిచిపోయినా ఎట్లయినా కానీ కొత్తగానైతే ఎవరు రాకుర్రి. కార్లు కొని బొచ్చు ఇదంతా పెట్టుకునే బదులు ఊర్లో దీనికంటే 2 బర్రెలు పెట్టుకొని ఉన్నది ఉత్తమం. అట్లనే ఉంది పరిస్థితి అంతా. అంతే, మాటలు లేవు ఇంకా. ఈ ట్రాఫిక్ లా ఈ బొచ్చు ఇదంతా తలకాయ నొప్పి కంటే అదే ఊర్లో ఒక 2-3 బర్రెలు కొనుక్కొని నిమ్మలంగా ఒక 1/2 ఎకరం గడ్డి పెట్టుకొని పుర్సతుగా ఉండొచ్చు. పొద్దునింత కళ్ళు మాపునింత కళ్ళు ప్రశాంతంగా తాక్కుంటుండొచ్చు. ఇది మాత్రం మ్యాండేటరీ ఊర్లు ఉంటాయి. ఈ హైదరాబాద్ లా ఈ ట్రాఫిక్ లా బతుకంతా వాడేవుడు డ్రైవర్ అనగానే ఇట్లా చీప్ గా చూసుడు అన్ని వేస్ట్. బొచ్చు మాటలు ఉండయి, అప్పుడప్పుడు దుఃఖం వస్తుంది. టైంకి తిండి ఉండదు, బొచ్చు కూడా ఉండదు. వాని కోసం సపోజ్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ని తీసుకొని ఒక దగ్గర దించినాం అనుకో, ఎగ్జాక్ట్లీ లంచ్ టైం అవుతుంటుంది. వాడు 1/2 అవర్లో వస్తా అని పోతాడు, 3-4 గంటలకు వస్తాడు. మన దరిద్రానికి వాని కోసం 3 గంటల దాకా వెయిట్ చేసి అప్పుడే ఇట్లా లంచ్ బాక్స్ ఇట్లా ఓపెన్ చేస్తాం. క్యావా బాయ్ ఆజావో అంటాడు. అరే మేము తింటున్నాం రా బాయ్ అంటే ఇక అదో పంచాది. చక్కగా కంప్లైంట్ పెడతాడు మీ డ్రైవర్ ఇట్లా అన్నాడని కంపెనీకి. సో ఇవన్నీ బొచ్చులో పంచాది కంటే కొత్తగా ఎవడన్నా కారు కొనుక్కుంటా అంటే మాత్రం కొనకర్రి. సపడే కూరలా ఎకరం జాగుంటే గమ్మున ఒక 4 బర్రెలు పెట్టుకొని ప్రశాంతంగా బతకొచ్చు. ఇది వచ్చి మన రియల్ గెటప్, బుడ్బుక్కలోని గెటప్ ఇదే మనది. ఇట్లానే ఉండాలన్నట్టు. కార్పొరేట్లో చేసే డ్రైవర్లు యూనిఫామ్ మెయింటైన్ చేయాలి, బొంగు భూషణం ఇవన్నీ ఉంటాయి. సో ఇది కనిపించేదేమో నోవోటెల్. ఊపిరి సినిమాలోనే షూటింగ్ అయింది అనుకుంటా. వెల్కమ్ టు హైదరాబాద్ ఎయిర్పోర్ట్. ఇదే అన్నట్టు ఎదురుగా కనిపించేదే ఎయిర్పోర్టు. ఇంకా లోపలికి ఇట్లా పుష్పక్ బస్సులు కూడా ఉంటాయి సిటీలో నుంచి. 350-250 టికెట్ ఉంటుంది అనుకుంటా. పైనకి పోతేనేమో అరైవల్స్, ఇటు లెఫ్ట్ది డిపార్చర్ అంటే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పోయేటోళ్ళు. ఈ సెకండ్ లేన్ ఏమో వచ్చే వాళ్ళది అరైవల్స్. అది ఇదేమో విఐపి కార్ పార్కింగ్. పెద్ద పెద్ద తోపులు తలకాయలు ఆడ వచ్చినప్పుడు వాళ్ళు ఈడ కార్లు పెట్టుకుంటారు. అంటే డ్రైవర్లు వచ్చి తీసుకొని పోతారు పైనకి వెళ్ళి డైరెక్ట్ వెయిట్ చేసి. ఇక ఈ 3 ఏమో ట్యాక్సీ ప్లేట్లకి, 1st, 2nd, 3rd, 4th. ఇది 4th ఏమో ఓన్లీ ఫాస్టాగ్ ఉంటే వెళ్ళిపోవచ్చు డైరెక్ట్. అవేమో ప్రైవేట్ ప్లేట్స్కి, ప్రైవేట్ కార్స్. ఇది లేస్తుంది ఇక అది లెక్క అలా వెళ్ళిపోవడమే. ఇక ఇది గో కార్టింగ్ అంటారు కదా, మనకైతే దాని గురించే తెలియదు కానీ ఇక అదే ఇది. ఇప్పుడు మేము ఇలా లెఫ్ట్లో పార్కింగ్కి పోతాం అన్నట్టు. ఇవన్నేమో స్ట్రైట్ బస్సులు, అంటే బయట మనకి డిస్టిక్లకి వేరే స్టేట్కి, ఆంధ్రాకి ఎక్కువ ఉంటాయి. మన తెలంగాణలో కూడా బస్సులు ఉంటాయి, నిజామాబాద్కి ఉంటాయి ఇక్కడ నుంచి ఎక్కువ. వాళ్ళంటే బయట సౌదీకి అటు ఇటు పనికి వెళ్ళే వాళ్ళు అక్కడి నుంచే ఉంటారు కదా, ఆంధ్రా నుంచి ఉంటారు. మళ్ళా నిజామాబాద్ నుంచి కూడా ఎక్కువ ఉంటారు, సౌదీ, దుబాయ్ అట్లా పనికి పోతారు. జరుగురు పనికి ఎదురుగా నిలబడి అంటాడు ఆయన. దీంట్లోనే ఇది ఒక పార్ట్. ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉంది. ఇంకా మీద కూడా మస్తు డెవలప్మెంట్ చేసినారు. పొట్టు పార్కింగ్ పైసలు అయితే వసూలు చేస్తారు మా ట్యాక్సీ ప్లేట్ల దగ్గర.
250 ఉండేది గంటకు, ఇప్పుడు గంటకు 350 చేసిరు కొడుకులు. ఈ జిఎంఆర్ వాడు అయితే ఏం చేస్తాడో ఏం అర్థమవుతలేదు. ఇగో పాస్ వాళ్ళకి ఇది పాస్ కావాలంటే అట్లా తీసుకోవచ్చు. ఇదేమో టికెట్ రేట్లు, టికెట్ కౌంటర్ ఇది. అరవెల్లి ఇట్లా ఉంటుంది రోడ్. ఇంతకుముందు చూపెట్టినా కదా రైట్ సైడ్ది రోడ్డు ఇది అన్నట్టు. ఇది వచ్చి ఇక్కడ పార్క్ చేసుకొని ప్రైవేట్ వెహికల్స్ మోస్ట్లీ ఎక్కువ ఉంటాయి. ట్యాక్సీ ప్లేట్ అయితేనేమో పర్మిషన్ తీసుకొని, లేకుంటే ఆ టికెట్లనే బై చేస్తారు. దీనికి కూడా వెహికల్ పైనకి రావడానికి 3500 ఏమో ఉంటుంది. ఇది వాళ్ళే క్రూ అంటే ఫ్లైట్ క్రూ వచ్చి వాళ్ళే లగేజ్ తీసుకొని వచ్చి మన వెహికల్ కూడా పైనకి రానికి పర్మిషన్ ఇస్తారు. సో అట్లా ఉంటుంది. ఆ పంచ అంత పెద్దగా ఉంటుంది అది. ఇక్కడ ఇది అరవెల్ల నీలఫర్ కేఫ్ ఉంటుంది. బయట వాళ్ళు వచ్చి తాగితే 100 రూపీస్, డ్రైవర్లో మేము పోతే 50 రూపాయలు ఉంది. చాయ్ మాత్రం సూపర్ ఉంటుంది. చిన్న చిన్న ఇవన్నీ స్టాల్స్ పెట్టారు ఇక్కడ అరవెల్లనే. కానీ ఆస్తులు అడుగుతారు వచ్చు కొనాలంటే. ఇవన్నీ మొత్తం మీద అయితే తీసుకొచ్చి ఆఫీస్లో వదిలేసిన వీళ్ళను. ఇక లంచ్కి వెళ్తా అన్నారు. తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ పోతారు. తర్వాత ఇదన్నట్టు ఇవాళకి. సీ యూ లేటర్. ఇంకో దాంట్లో చూద్దాం మళ్ళీ ముచ్చట ఏందనేది. రైట్ మరి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఓకే రైట్ మరి, ఉంటా. బాయ్.